హాయ్ అండి, అందరికీ నమస్తే. సంక్రాంతి హాలిడేస్కి మేము కర్ణాటకకి వెళ్ళినప్పుడు దారిలో కర్ణాటక ఆంధ్ర బార్డర్లో మంత్రాలయం వస్తుందన్నమాట. మంత్రాలయం గురించి పెద్దగా పరిచయం ఎవరికి అవసరం లేదు, అందరికీ తెలిసిందే అది. అయితే ఇక్కడ మీ అందరితో కూడా షేర్ చేయాలని చిన్న వీడియో తీశానన్నమాట. మంత్రాలయం ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే ఇక్కడ రీసెంట్గా 108 అడుగుల రాముల వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట. ఇది ఇంకా ఇనాగ్రేషన్ అవ్వలేదు. మేము వెళ్ళినప్పటికీ అది ప్రిపేర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే ఎప్పుడో దాన్ని ఓపెనింగ్ అంట, అందుకే అవన్నీ రెడీ చేస్తున్నారు. సో అక్కడ మేము ఆగి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ శ్రీ అప్పన్నాచార్య అని రాఘవేంద్ర స్వామి వారి శిష్యులంట, ఆ శిష్యుల వారి ఇల్లు అంట ఇది. అయితే ఇంతకుముందు ఇల్లు వేరేలా ఉండేదంట, కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయాక ఇలాగా వేరేగా కన్స్ట్రక్ట్ చేశారంట. ఇదైతే లోపల రాఘవేంద్ర స్వామి పడుకునే ఏరియా అంట. అక్కడి నుంచి మేము డైరెక్ట్గా తుంగభద్ర నది వరకు వచ్చామన్నమాట. ఇక్కడ వాటర్ అయితే ఎక్కువగా లేవు. రైనీ సీజన్ ఆ టైంలో అయితే కనుక వాటర్ బాగా ఫుల్గా ఫ్లో అవుతూ ఉంటాయంట. దీన్ని ఇక్కడ బృందావనం అని పిలుస్తూ ఉంటారు. ఇది తుంగభద్ర వాటర్ అన్నమాట. సో ఇక్కడ ఈ బృందావనం దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం మనము. మీరు చూస్తున్నారు కదా, చాలా తక్కువ వాటర్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో ఇక్కడైతే రాఘవేంద్ర స్వామిది ఏకశిలా విగ్రహం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు గణపతివి అవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇలా మనకి సూర్యనారాయణ మూర్తిది కనిపిస్తూ ఉంటుంది, ఒక చిన్న విగ్రహం. ఉషా ప్రత్యూష సమేత సూర్యనారాయణ స్వామి అని ఉంది ఇక్కడ. ఈయనేమో ఉగ్ర నరసింహస్వామి అంట. అక్కడ నమస్కారం చేసుకొని ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చిన్న శివలింగం ఉంది. అయితే ఇది బ్రహ్మసూత్ర శివలింగం అంట. శివలింగం మీద ఇలాగ 3 చారల్లాగా కనిపిస్తూ ఉంటాయి కదా, ఇలాంటి శివలింగాన్ని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. ఇది చాలా రేర్గా ఉంటాయంట ఇలా బ్రహ్మసూత్ర శివలింగాలు. ఆ శివలింగానికి ఆపోజిట్లో చిన్న నందీశ్వరుడు కూడా ఉన్నాడనమాట. పక్కన ఇలా రాళ్లతో చిన్న గుహలాగా ఉంది ఇక్కడ. ఇది మేబీ కన్స్ట్రక్ట్ చేసింది అనుకుంటా. లోపల చిన్న శివలింగం ఉంది, చాలా చాలా చిన్న శివలింగం ఉంది. ఇదే అనమాట ఏకశిల రాఘవేంద్ర స్వామి వారిది సమాధిలాగా ఉందన్నమాట. సో ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయకూడదని స్ట్రిక్ట్గా చెప్తున్నారు. తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ మేము పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా వీడియోలు తీయనివ్వలేదు. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా రాళ్ళు ఇవి న్యాచురల్గానే ఏర్పడ్డాయంట. వీటిని బెడ్ అండ్ పిల్లో అంటున్నారు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మహాలక్ష్మీదేవిది అది చిన్న టెంపుల్. తర్వాత ఇవి పాదరక్షలంట ఆంజనేయ స్వామికి. అక్కడి నుంచి నెక్స్ట్ మనం మెయిన్ టెంపుల్కి వస్తున్నాము. ఇది రాఘవేంద్ర స్వామి వారిది మఠము. ఇది బయట రాఘవేంద్ర స్వామి కింద కూర్చున్నట్టు, వెనకాల రాముల వారు ఉన్నట్టు ఉందన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాలి.
ఇది లోపల మొత్తం ఇలా సైడ్స్ వాల్స్ లాగా ఉన్నాయి. వాల్స్కి మొత్తం ఇలాగా పెయింటింగ్స్ లాగా బాగా పెట్టారన్నమాట చుట్టూరు. రాఘవేంద్ర స్వామి మెయిన్గా వెంకటేశ్వర స్వామి భక్తులంట ఈయన. సో మనకి ఇక్కడ అందుకని శ్రీకృష్ణుల వారి అందరివి ఉన్నాయన్నమాట ఫొటోస్. ఈవిడ మాంచాలమ్మ. ఈవిడే ఇక్కడ రాఘవేంద్ర స్వామికి మఠం అది ఏర్పాటు చేసుకోవడానికి ప్లేస్ని ఇచ్చారంట. సో అందుకని ఫస్ట్ ఆవిడని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతే లోపలికి వెళ్ళాలన్నమాట. జస్ట్ సైడ్లోనే ఉంది ఆ అమ్మవారిది టెంపుల్. అది అయిపోయిన తర్వాత ఇలా కొంచెం లెఫ్ట్కి వచ్చామంటే కనుక మెయిన్ లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది. సో మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియోస్ ఏమీ అలవ్ లేదు. సో అందుకే ఇక్కడ పైన డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, అదే రాఘవేంద్ర స్వామి వారు సమాధి అన్నమాట. అయితే బయట పెట్టిన స్క్రీన్ పైనే నేను 2 ఫొటోస్ తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది లోపల.